Hello and welcome to SKB Shots. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏం చేయబోతారు ఈ సీజన్లో? వాళ్ళ మహిళల టీం WPL గెలిచారు. సో ఆనందోత్సాహంలో వాళ్ళ ఫ్యాన్స్ మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మెన్స్ టీం ఏం చేయబోతోంది? చిన్నస్వామి వరమా శాపమా అనే క్వశ్చన్కి వరమే అనే సమాధానం ఈ IPL 2024లో వస్తుందా? మీ ప్లేయింగ్ 12ని మీరు కామెంట్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆర్సీబీ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ. ఆ తర్వాత మనం మాట్లాడేది స్టేడియం గురించి, చిన్నస్వామి స్టేడియం. చిన్నస్వామి స్టేడియం అనేది వాళ్ళు ఫోర్ట్రెస్ అని చెప్తారు వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ టీం కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఫోర్ట్రెస్. 50% కన్నా తక్కువ వ్యక్తులు ఉన్నాయి వాళ్ళకి. సో అలాంటి ఒక హోమ్ ఉన్నప్పుడు అది కెనాట్ బి యర్ ఫోర్ట్రెస్. అండ్ అదే వాళ్ళని ఎప్పుడూ కూడా ప్లే ఆఫ్స్కి వెళ్లకుండానో లేదా ట్రాఫీ గెలవకుండానో ఆపుతుంది. 2016 దే హ్యాడ్ అ ఫెంటాస్టిక్ సీజన్. చిన్నస్వామిలోనే జరిగే ఎక్కువ మ్యాచ్లు అదరగొట్టారు. అక్కడ విరాట్ కోహ్లీ వాజ్ ఇన్ సబ్లైమ్ ఫామ్. 973 వచ్చింది, విచ్ ఇస్ అన్బ్రేకబుల్. అది ఛాన్సే లేదు, దట్ కెనాట్ బి బ్రోకెన్. అలాంటి ఒక సీజన్లో కూడా ఫైనల్స్ ఆర్సీబీ చిన్నస్వామిలో జరిగినప్పుడు ఓడిపోయారు. అండ్ ఆ తర్వాత సీజన్లో దే డి నాట్ హ్యావ్ అ వెరీ గుడ్ సీజన్. ఎప్పుడైతే IPL చిన్నస్వామి నుంచి బయటికి పోయిందో, ఎప్పుడైతే ఆర్సీబీ చిన్నస్వామిలో ఆడకుండా ఉన్నారో దే క్వాలిఫైడ్ ఫర్ ది ప్లే ఆఫ్స్. మళ్ళీ చిన్నస్వామికి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ప్లే ఆఫ్లో క్వాలిఫై కావాలి. అందుకే లాస్ట్ ఇయర్ నేను ఒక షార్ట్ పెట్టాను, అడిగాను, పోల్ కూడా పెట్టాను, చిన్నస్వామి వరమా శాపమా అని చెప్పేసి. అది నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, యూట్యూబ్లో కూడా ఉంది, లైక్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో దానికి సమాధానం వాళ్ళు ఆప్షన్లో వెతుక్కుంటారా అంటే దే హ్యాడ్ ఎ బ్యాడ్ ఆప్షన్. సీరియస్లీ హ్యాడ్ ఎ బ్యాడ్ ఆప్షన్. వాళ్ళు కమిన్స్ కోసం ఎక్కడికో వెళ్ళిపోయారు. SRH మరి ఈగోకి వెళ్ళి కమిన్స్ని కూడా కొన్నారు. అండ్ దాంతో దే బాట్ ఎవ్రీ ఫాస్ట్ బౌలర్ అవైలబుల్ అన్నట్టుగా ఆడారు. ఫాస్ట్ బౌలర్ మాత్రమే కాదు, వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కానీ కొన్ని స్మార్ట్ బైస్ ఉన్నాయి. ఏదో ఉన్నవన్నీ కొన్నారని చెప్పడానికి కాదు, కానీ దెర్ ఆర్ ఫ్యూ స్మార్ట్ బైస్. ఆ స్మార్ట్ బైస్ ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే అల్జరీ జోసెఫ్ ఇస్ అ గుడ్ బై. అల్జరీ జోసెఫ్తో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక అతను మీకు మిడిల్ ఓవర్స్లో బాగా హెల్ప్ చేయగలడు. ఎందుకు మిడిల్ ఓవర్స్ అంటున్నానంటే వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ డిపార్ట్మెంట్లో మీకు సిరాజ్ ఉన్నాడు, ఎవడైతే ముందు వేయగలడు, లాస్ట్లో వేయగలడు. కొంచెం హెవీ లిఫ్టింగ్ చేయాలి ఈసారి, తప్పదు సిరాజ్కి. ఎందుకంటే డెత్ బౌలింగ్లో కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి హీ నీడ్స్ టు డూ సమ్ హెవీ లిఫ్టింగ్. అండ్ రెప్యుటేషన్ కూడా ఉంది కాబట్టి అతని మీద ఎక్స్పెక్టేషన్, ప్రెషర్ కాస్త గట్టిగానే ఉంది. నా ఇప్పుడు అల్జరీ జోసెఫ్ మాత్రమే కాకుండా రీస్టాప్లీ ఉన్నాడు. రీస్టాప్లీ స్టార్టింగ్ అంటే టాప్ ఆఫ్ ది ఆర్డర్లో బాగానే బౌలింగ్ వేయగలడు, వికెట్లు కూడా ఇవ్వగలడు. బట్ డెత్ బౌలింగ్లో ఎంతవరకు వేస్తాడు అనేది ఒక చిన్న ప్రశ్నగా ఉంటుంది. ఆకాష్ దీప్ అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ ఒకటి వచ్చింది, మంచి ఫామ్లో ఉన్నాడు, బాల్ స్వింగ్ కూడా చేయగలడు, అతను కూడా టాప్లో వేయగలడు, యార్కర్లు కూడా వేయగలడు. సో అతనికి కూడా కాస్త బాధ్యతల్ని పెంచే అవకాశం ఉంది. అతను బ్యాటింగ్ కూడా చేయగలడు, విచ్ అలౌస్ హిమ్ టు బీ ఇన్ ద టీమ్. అతను 6లు కొట్టగలడు, బ్యాటింగ్ చేయగలడు, నంబర్ 8 నంబర్ 9 వచ్చి ఆడగలడు. తర్వాత టామ్ కరణ్ని తీసుకున్నారు ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా, బట్ అతనికి యాజ్ అ బౌలర్ హీ డి నాట్ హ్యావ్ అ ప్రాపర్ IPL. సో అతను ఒక బ్యాకప్ ఆప్షన్గానే ఉంటాడు బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి. వైశాఖ్ విజయ్ కుమార్కి అండ్ అలాగే ఇక్కడ ఆకాష్ దీప్కి ఇద్దరికి సెంట్రల్ BCCI ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్స్ జారీ చేశారు. వాళ్ళిద్దరు ఆర్సీబీతోనే ఉన్నారు. సో అతను కూడా ఇంపాక్ట్ సబ్గా రావచ్చు. ఈ హ్యాడ్ ఎ వెరీ గుడ్ లాస్ట్ సీజన్. ఒక్క మ్యాచ్లో బాగా గట్టిగా కొట్టారు, అతన్ని 60 పరుగుల దాకా కొట్టారు. బట్ 14-15 మ్యాచ్లు ఆడుతుంటే 1-2 మ్యాచ్లు అలా అవ్వడం అనేది ఎవరికైనా కామన్. ఎంత తోప్ ప్లేయర్ అయినా కూడా 1 or 2 బ్యాడ్ మ్యాచెస్ విల్ బి దేర్. సో దాని గురించి పక్కన పెట్టారు. యష్ దయాల్ని తెచ్చుకున్నారు. యష్ దయాల్ ఆఫ్టర్ వాట్ హ్యాపెండ్ విత్ రింకు సింగ్ కొంచెం ప్రెషర్లోకి వెళ్ళిపోయాడు, ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడు. కానీ డొమెస్టిక్ క్రికెట్లో బాగా ఆడాడు, అతని మీద దృష్టి ఉండింది. సో KGFతో పాటు యష్ కూడా వచ్చాడని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ. ఆర్సీబీ ఫ్యాన్స్ ఇటువంటి అనాలజీలు, ఇటువంటి స్లోగన్లు బాగా చేస్తారు. సో అందుకే ప్యాషనెట్ ఫ్యాన్ బేస్ వాళ్ళది. ఎక్కడెక్కడి నుంచి ఒక మంచి క్రియేటివిటీ తీసుకొచ్చి హడావిడి చేస్తూ ఉంటారు. అంతే ఆపోజిట్ ఫోర్స్ కూడా వస్తుంది. న్యూటన్స్ థర్డ్ లా అనేది పర్ఫెక్ట్గా ఆర్సీబీకి వర్తిస్తుంది అన్నమాట. వీళ్ళు ఎంత ఎక్సైట్మెంట్తో ఉంటారో అక్కడి నుంచి అంతే విధంగా ప్రెషర్ కూడా వస్తుంది అవతల టీం ఫ్యాన్స్ నుంచి, సపోర్టర్స్ నుంచి. బట్ అదే యష్ దయాల్ని కూడా తెచ్చుకున్నారు. సో దిస్ ఈజ్ లైక్ దేర్ బౌలింగ్ లైన్. స్పిన్నర్స్ ఎవరు? కరణ్ శర్మ ఉన్నాడు, బట్ ఎంతవరకు అతను యూజ్ చేస్తారో తెలియదు. హిమాన్షు అనే ప్లేయర్ని శ్రీధరన్ శ్రీరామ్ అండ్ అలాగే సంజయ్ బాంగర్ స్కౌట్ చేసి తెచ్చుకొని ఆర్సీబీలో కూడా ఉండేట్టు చేశారు. హెస్ బిన్ ట్రావెలింగ్ విత్ ఆర్సీబీ. లాస్ట్ సీజన్ ఒక మ్యాచ్ కూడా ఆడాడు, గుజరాత్ టైటన్స్తో ఆడాడు. 3 ఓవర్స్లో 27, 28 అంత ఇచ్చాడు. సో ఇప్పుడు చహల్ని ఎలాగైతే వాళ్ళు ఒక ప్రైమ్ స్పిన్నర్గా తీర్చిదిద్దగలిగారు. చహల్ వాజ్ వెరీ మచ్ టాలెంటెడ్, కానీ అటువంటి స్టేడియంలో అలాంటి విధంగా బౌలింగ్ వేయడం, అతనికి కావాల్సినట్టుగా కాస్త సపోర్ట్ అనేది లభించడం అనేది జరిగింది. ఎలాగైతే చహల్ కుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఆర్సీబీ సపోర్ట్, హిమాన్షు కూడా అలాంటి సపోర్ట్ని తీసుకురాగలిగితే కనుక విల్ బీ ఎ వెరీ గుడ్ లెగ్ స్పిన్నర్.
అనేది ఆర్సీబీ ఐడియా. స్పిన్ డిపార్ట్మెంట్లో ఎలాగో వాళ్ళకి మ్యాక్స్వెల్ ఉన్నాడు, మయాంక్ డాగర్ని తెచ్చుకున్నారు. మయాంక్ డాగర్ని తెచ్చుకొని షాబాజ్ అహ్మద్ని పంపించారు. సో మయాంక్ డాగర్ కూడా ఉన్నాడు. సో వీళ్ళకి ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. బట్ పూర్తిగా స్పిన్నింగ్ స్థాయిలో వికెట్ టేకింగ్ ఆప్షన్స్ అండ్ మీకు క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. చహల్ తర్వాత హసరంగా ఒక సీజన్ బాగా ఆడాడు, లాస్ట్ సీజన్ సరిగా ఆడలేదు, ఇంజరీ అన్నారు, కొన్ని మ్యాచ్లు ఆడాడు, ఆ తర్వాత మళ్ళీ అవుట్ ఆఫ్ ఫామ్ అన్నారు, పక్కన పెట్టారు, అదంతా వేరే విషయం. సో ది నాట్ హ్యావ్ ఎ ప్రాపర్ స్పిన్నింగ్ వికెట్ టేకర్. సో ఓనర్స్ ఈజ్ ఆన్ ద ఫాస్ట్ బౌలర్స్. అండ్ చిన్నస్వామి స్టేడియం అనేది ఆ స్టేడియంలో డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం, ఎస్పెషలీ నైట్ గేమ్స్. డిఫెండ్ చేసుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దానికి కారణం ఏంటంటే కనుక బాల్ హ్యాపీగా బ్యాట్ మీదకి వస్తుంది, మంచి బౌన్స్ ఉంటుంది ఆ స్టేడియంలో. సో మన స్ట్రోక్ మేకర్స్ ఎవరు ఉన్నారంటే అండర్నీత్ ద బాల్ వెళ్ళొచ్చు, బౌండరీస్ చిన్నవి, సిక్స్లు శుభ్రంగా వస్తాయి. అండ్ అది ఒక పెద్ద సమస్య. సో ఆర్సీబీ ఇక్కడ దే విల్ హ్యావ్ టు అవుట్ బ్యాట్ దేర్ అపోనెంట్స్ అని చెప్పడం ఈజీయే, కానీ వాళ్ళకున్న బౌలింగ్ రిసోర్సెస్ వల్ల వాళ్ళు ఎంత బ్యాటింగ్ చేసినా కూడా రన్స్ ఇచ్చేసే ప్రమాదాలు గట్టిగా కనిపిస్తాయి. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళు ఎక్కువ విజయాలు నమోదు చేయలేకపోయాయి. చేసింగ్లో బాగానే చేస్తారు అనుకుంటున్న సమయంలో మళ్ళీ బ్యాటింగ్లో ఆర్సీబీ వాజ్ డిపెండెంట్ ఆన్ 2 or 3 players. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఇలాగే కనిపిస్తూ వచ్చింది. షేన్ వాట్సన్ కూడా ఉన్న ఒకసారి దశలో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. ఆ సీజన్ దే డిడ్ వెల్, ఆ తర్వాత మళ్ళీ దే వర్ నాట్ ఏబుల్ టు డూ వెల్. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ అనే ఒక ప్లేయర్ ఎప్పుడెప్పుడైతే అతని మీద పెద్ద పెద్ద అమౌంట్లు వెచ్చించి తీసుకున్నారో, వేరే ఏ టీంకి వెళ్ళినా అతను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. కానీ పంజాబ్ కానీ ఢిల్లీ కానీ ఆర్సీబీకి వచ్చినప్పుడు మాత్రం 2 seasons బ్యాక్ టు బ్యాక్ అతను బాగా పర్ఫామ్ చేశాడు. సో అతను అలాంటి పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయాలని కోరుకుంటారు. ప్లస్ యూ విల్ ఆల్సో బౌల్ ఇన్ ద పవర్ ప్లే. అక్కడ బౌలింగ్ చేస్తాడు, ఆఫ్ స్పిన్ వేస్తాడు, వికెట్లు కూడా తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ అలాగే బ్యాటింగ్ ఎటు తిరిగి చేస్తాడు, ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా, ఫినిషర్గా అతను ఆడతాడు. అండ్ మ్యాక్స్వెల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, వరల్డ్ కప్లో ఏం చేశాడో చూసాం. అండ్ తర్వాత ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళ దగ్గర ఆడినా, వీళ్ళ దగ్గర ఆడినా, ఏ లీగ్ ఆడినా కూడా బాగా ఆడుతున్నాడు. సో మ్యాక్స్వెల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ దెర్ ఇస్ దట్ బిగ్ ట్రేడ్. ఆ ట్రేడ్ అనేది ఐపీఎల్ 2024కి అతిపెద్ద టాక్ ఆఫ్ ద టౌన్ ఇది. ఎందుకంటే వాట్ ఫాలోడ్ ద ట్రేడ్ అయిపోయింది, ఇంకా ఫుల్ ఫైరే. సో ఇక్కడ గ్రీన్ రావడం అనేది ఆర్సీబీ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఒకటి బ్యాటింగ్ చాలా బలోపేతం అవుతుంది, బౌలింగ్లో కూడా అతను 2 ఓవర్లు వేయగలడు. కానీ మళ్ళీ అదే క్వశ్చన్, చిన్నస్వామిలో అతను రన్స్ బాగా తినగలడు. బట్ స్టిల్ వన్ ఆఫ్ ద బౌలర్స్ ఇస్ హ్యావింగ్ అ బ్యాడ్ డే. మీ క్యామరన్ గ్రీన్ నుంచి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తాం. సో ఇక్కడ మీకు అల్జర్ జోస్ని పెట్టుకోవాలా, రీస్టాప్లిన్ పెట్టుకోవాలా అనే ఒక క్వశ్చన్లో సిరాజ్ కెన్ బౌల్ ఎట్ ద టాప్, మ్యాక్స్వెల్ పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నాడు, ఆకాష్ దీప్ కూడా టాప్లో బౌలింగ్ చేస్తున్నాడు అంటే అల్జరీ జోసెఫ్ బికమ్స్ అ బెటర్ ఆప్షన్ నా దృష్టిలో. అండ్ అంతా మీరు వైశాఖ్ విజయ్ కుమార్ అండ్ ప్రాబ్లం ఒక స్పిన్నర్ ఏమైనా పెట్టుకున్నారంటే కనుక హిమాంశు లాంటి వాళ్ళు, లేకపోతే స్టార్టింగ్ విత్ కరణ్ శర్మ లాంటి వాళ్ళు పెట్టుకుంటే, ఎక్స్పీరియన్స్ కరణ్ శర్మతో స్టార్ట్ చేసి ఆ తర్వాత మెల్లగా దే కెన్ ఈజ్ ఆన్ టు ది యంగ్స్టర్ అనే వాళ్ళ ఆలోచన ఉన్నారంటే ఐ థింక్ దిస్ లుక్స్ దేర్ బ్యాటింగ్ మన బాటమ్ హాఫ్ ఆఫ్ ది టీమ్. ఇప్పుడు టాప్ హాఫ్కి వద్దాం. 3 ఫారినర్ ఎలాగో చెప్పేశారు, గ్రీన్, మ్యాక్స్వెల్ అండ్ జోసెఫ్. సో ఎవరున్నారు ఇప్పుడు? ఫాఫ్ ఇస్ ద క్యాప్టెన్. ఫాఫ్ లాస్ట్ ఐపీఎల్ తర్వాత ఈ ఐపీఎల్కి బిల్డప్గా ఆడిన టోర్నమెంట్లో ప్రతి దాంట్లో కూడా తను సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. కొన్ని ఇతరత్ర T20 లీగ్లు ఆడాడు, ఆ తర్వాత T10 లీగ్ ఆడాడు. ఈ వాజ్ నాట్ ఏబుల్ టు డూ వెల్. కానీ ఇండియాకు వచ్చినప్పుడు మాత్రం ఫాఫ్లో ఒక నూతన ఎనర్జీ అనేది వస్తుంది. ఫిట్గా ఉంటాడు, ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తాడు. చిన్నస్వామి వికెట్లు కానీ, లేదంటే కనుక హైదరాబాద్ వికెట్లు కానీ అతనికి చాలా ఇష్టం, ముంబై వికెట్ కానీ అతనికి చాలా ఇష్టం. బౌన్స్ ఉంటుంది, బాగా ఆడగలడు అని చెప్పేసి స్లోవర్ సర్ఫేజ్ల మీద అతను చాలా బాగా ఆడగలడు. అండ్ ఫాఫ్ అండ్ విరాట్ కోహ్లీ లాస్ట్ టైం 900 పైన పరుగులు చేశారు కలిసి. అదే ఆర్సీబీ బ్యాటింగ్కి మెయిన్ స్టే అయిపోయింది. సో డెఫినెట్లీ ఫాఫ్ మళ్ళీ ఇండియాని ఎట్లాగైతే ఎంజాయ్ చేస్తాడో అలాగే ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. నెక్స్ట్ ఎవరున్నారు ఇప్పుడు? మిగతా ఆప్షన్స్ ఏమన్నా? విరాట్ కోహ్లీ దగ్గర నుంచి 2 నిమిషాలు వద్దాం. నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? వాళ్ళ దగ్గర రజత్ పట్టిదార్ ఉన్నాడు. రజత్ పట్టిదార్ లాస్ట్ సీజన్ ఆడలేదు, కానీ అంతకుముందు సీజన్లో ఆ 100 కొట్టాడు. విరాట్ కోహ్లీ ఆ 100ని తెగ పొగిడాడు. ఈ టెస్ట్ సిరీస్ అనేది అతనికి సరిగ్గా జరగలేదు. బట్ విరాట్ కోహ్లీ కానీ అండ్ అలాగే అతని రంజీ ట్రోఫీ మేట్స్ కానీ అతను సాంగ్లో ఉన్నట్టు, ఫుల్ ఫ్లోలో ఉన్నట్టు అతను ఆపలేము. ఫుల్ ఫ్లోలో ఉండగా అతను అవుట్ అయ్యాడంటే కనుక అది అన్ప్లేయబుల్ డెలివరీ, అందులో డౌట్ లేదు అన్నట్టు చెప్పారు. సో ఆ టెస్ట్ సిరీస్ని పక్కన పెట్టి ఇక్కడ బాగా ఆడాల్సిన అవసరం కనిపిస్తుంది రజత్ పట్టిదార్కి. విరాట్ కోహ్లీ సహా వాళ్ళ టాప్ ఆర్డర్ చూస్తే ఒక్క లెఫ్టీ లేడు. సో అందుకే ఇక్కడ మహిపాల్ లోమ్రోర్కి మంచి అవకాశం కనిపిస్తాం. అలాగే సురేష్ ప్రభు దేశాయ్ కూడా ఉన్న డౌట్ లేదు. అలా కాకుండా అనుజ్ రావత్ కూడా ఉన్నాడు. ఇప్పుడు నౌ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విరాట్ కోహ్లీ అక్కడ ఆడాలి,
ఆర్సీబీకి నేను ఎప్పుడు చెప్తుంటా విరాట్ కోహ్లీ షుడ్ ఓపెన్ అని. నేను T20లకు కూడా చెప్పా, విరాట్ కోహ్లీ ఇండియా T20కి కూడా విరాట్ కోహ్లీ ఓపెనే చేయాలని. 2021 T20 వరల్డ్ కప్ బిల్డప్గా చెప్పా, విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తే బాగుంటుంది, బట్ ఆ సమీకరణాలు కుదరవు అక్కడ. ఎందుకంటే కేఎల్ రాహుల్తో ఓపెనింగ్ వాళ్ళు ట్రై చేశారు, ఏషియా కప్లో అవన్నీ కూడా కనిపిస్తూ వచ్చాయి. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ ప్రాబ్లం అక్కడ, దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పా. 2022లో కూడా అదే బిల్డప్తో వెళ్ళారు వాళ్ళు. సో కేఎల్ హ్యాడ్ టు ఓపెన్. అఫ్కోర్స్ విరాట్ కోహ్లీకి సెంచరీ వచ్చింది, పైన ఆడే వచ్చింది. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్తో 1 డౌన్లో 84 కొట్టాడో ఇంకా మొత్తం సమీకరణాలు మారిపోయాయి. 82 కొట్టాడు, సమీకరణాలు మారిపోయాయి అక్కడ. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసే ఛాన్స్ లేదు. యశస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ ఆర్ది ఓపెన్స్. సో విరాట్ 1 డౌనే ఆడాలి. అండ్ దాని తర్వాత చెప్పే ఒక స్టాట్ చాలామందికి రుచించకపోవచ్చు, చాలామంది ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు, బట్ దట్స్ ఎ ఫ్యాక్ట్. ఫాస్ట్ బౌలింగ్ అగైన్స్గా అతని స్ట్రైక్ రేట్ 150 పైన ఉంది హ్యాపీగా. స్పిన్నర్స్ వచ్చినప్పుడు అది ఏ ట్రాక్ అయినా కానివ్వండి, చిన్నస్వామి కానివ్వండి, లేదా ఇంకా స్పిన్నింగ్ ట్రాక్ అన్నా కానివ్వండి, ఏ ట్రాక్ అన్నా కానివ్వండి, స్పిన్నర్స్ వచ్చినప్పుడు మాత్రం అతని స్ట్రైక్ రేట్ తగ్గిపోయింది. అతని స్ట్రైక్ రేట్ ఈజ్ నాట్ ఈవెన్ 120. సో ఇది ఏదో ప్రూవ్ చేయాలి, దీన్ని తిరగరాయాలి, అలాంటి పెద్ద పెద్ద పదాలు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బికాస్ హీ హస్ డన్ వాట్ ఎవర్ హీ కుడ్ డూ ఫర్ T20. ఇండియా 3 సార్లు T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్స్ దాకా వెళ్ళిందంటే దాని ప్రధానమైన కారణం వాజ్ విరాట్ కోహ్లీ. ఒకసారి ఫైనల్కి వెళ్ళడానికి కూడా కారణం విరాట్ కోహ్లీ. సో T20 పరంగా విరాట్ కోహ్లీ ఫామ్ అది తగ్గుముఖం పట్టిందని చెప్పడం కరెక్ట్ కాదు. బట్ అపోనెంట్స్కి ఒక వే, అదేంటంటే లెగ్ స్పిన్నర్ చేద్దాం, స్పిన్నర్ చేద్దాం, స్టార్టింగ్లో కొంచెం డాట్ బాల్స్ చేసే ప్రయత్నం చేద్దాం, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అండ్ ఆ రెండింటినీ కౌంటర్ చేయడానికి ప్రాబ్లమ్ విల్ డెఫినెట్లీ హ్యావ్ హిస్ మైండ్ ఆన్ దట్. అతను కూడా గట్టిగా ప్రిపేర్ అవుతాడు. మనం మాట్లాడుతుంటే అతను ఇంకా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అఫ్ కోర్స్ అతను ఆడతాడా ఆడ్డా అనేది ఏదైతే క్వశ్చన్ వచ్చిందో, డ్రాప్ చేస్తారని అయితే మాట వచ్చిందో అది రూమర్, పచ్చి రూమర్. అది ఆల్రెడీ చెప్పాను నేను, వీడియోని చూసుకోండి. సో అతను ఆడతాడు. బట్ ద క్వశ్చన్ ఈస్, నేను ఇండియన్ టీమ్కి నెంబర్ 3లో ఆడాలి కాబట్టి ఆర్సీబీ కూడా నెంబర్ 3లో ఆడనా అనే ఆలోచనలో ఉంటాడా అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే అనుజ్ రావత్ కెన్ బి సెంట్ టు ఓపెన్ ద బ్యాటింగ్. అతను చెప్పే రోల్ ఒకటి, నీకు లైసెన్స్ ఉంది, బాల్ అవతల పడి బ్యాట్ ఊపోయి తగిలితే తగిలింది, పోతే పోయాం, అలాగే తర్వాత బ్యాటింగ్ అయినా బాగానే ఉంది. నువ్వు కనుక 10 బాల్లో 20 మాకు తెచ్చిపెట్టినా, లేదా 7 బాల్లో 22 మాకు తెచ్చిపెట్టినా, 10 బాల్లో 25 మాకు తెచ్చిపెట్టినా మేము హ్యాపీ. అలా అతనికి చెప్పి అతను ఓపెనింగ్ పంపించి, ఇక్కడ ఫస్ట్ బాల్ ఒకటైనా విరాట్ కోహ్లీ ఎలాగో వస్తుంది, ఓపెన్ చేసినా చేయకపోయినా ఒకటే. సో అలా ఏమన్నా విరాట్ కోహ్లీ విల్ యూ టేక్ అ డెసిషన్ అండ్ ఆర్సీబీ ఆ డెసిషన్ తీసుకుంటుందా అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఫర్ మీ టు సీ. అంతకు మించి ఐ డోంట్ థింక్ విరాట్ కోహ్లీ గురించి ఆర్సీబీ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది చిన్నస్వామిలో దే హావ్ టు అవుట్ బ్యాట్ దేర్ ఆపోనెంట్. ఒక 2-3 ఓవర్లు క్వాలిటీ ఓవర్లు వచ్చినా కూడా పని అయిపోతుంది. లక్నో సూపర్ జైంట్స్తో అదే, లక్నోకి వెళ్ళి వాళ్ళు ఓడించారు, బాగానే మంచి ఎనర్జీ చూపించారు, 126, 127 డిఫెండ్ చేశారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ 200 పైన పరుగులు కొట్టినా మీకు 7 to 11 ఓవర్స్లో ఆ 4 ఓవర్లు మీకు 24 పరుగులు వచ్చాయి, విత్ ఫాఫ్ అండ్ కోహ్లీ బోత్ బీయింగ్ ఆన్ ది క్రీజ్. అక్కడ తేడా జరిగిపోయింది వాళ్ళకి. ఆ మ్యాచ్ కనుక వాళ్ళు అక్కడ గెలిచి ఉంటే వాళ్ళు ప్లే ఆఫ్స్లో ఉండేవాళ్ళు. అనవసరంగా శుభ్మన్ గిల్ మీద విరుచుకుపడ్డారు ఆర్సీబీ ఉన్మాదులు కొంతమంది లాస్ట్ మ్యాచ్ వల్ల. బట్ విరాట్ కోహ్లీస్ ఫామ్ లాస్ట్ ఇయర్ 640 పరుగులు కొట్టాడు, 140 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అలాంటి సీజన్ వచ్చింది అంటే కనుక కావాల్సిందే ఉంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి. బట్ అగైన్ చిన్నస్వామిలో ఇటువంటి బౌలింగ్ లైనప్తో హౌ మచ్ దే కెన్ డిఫెండ్ ఆర్ హౌ మచ్ దే కెన్ కంటైన్ అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎంతవరకు ఆపగలరు అనేదే ఈ బౌలింగ్ లైనప్తో ఆర్సీబీని ఎప్పుడు వెంటాడే ఒక ప్రశ్న. ఎప్పుడు కూడా బౌలింగ్ సంబంధించి వాళ్ళకి ఇబ్బందులు వస్తూనే వచ్చాయి. చహల్ అక్కడ హెవీ లిఫ్టింగ్ చేశాడు చహల్ ఉన్నప్పుడు ఆర్సీబీకి. ఇప్పుడు సిరాజ్ హెవీ లిఫ్టింగ్ చేయాలి. అండ్ ఆర్సీబీలో మంచి లెగ్ స్పిన్నర్ లేకపోవడం అనేది, సరే కరణ్ శర్మ, ఇమాన్ షా మనం మాట్లాడుకున్నాం, బట్ స్టిల్ అలాంటి బౌలర్ లేకపోవడం అనేది చూసుకోవాల్సిన అంశం. ఇక మయాంక్ డాగర్కి ఏమన్నా ఛాన్స్ వస్తుందా ఇక్కడ ఆడడానికి అనేది కూడా ఇంకొక ప్రశ్న. సో ఇఫ్ ఎట్ ఆల్ అనుజ్ రావత్ గోస్ ఎట్ ది టాప్, మీకు ఆఫ్ కోర్స్ డీకే గురించి మాట్లాడి, ఇది మోస్ట్లీ అతని లాస్ట్ సీజన్ అండ్ డీకే ఫినిషర్ రోల్కి ఇస్తున్నారు అతనే. సో అతను ఎంత లేటుగా వస్తే అంత మంచిది. దట్ నెంబర్ 7 డీకే అనుకుందాం. అనుజ్ రావత్ని మీకు ఆల్వేస్ ఇంపాక్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీకు ఇక్కడ మ్యాక్స్వెల్ అండ్ అలాగే గ్రీన్ రూపంలో కనీసం 3 ఓవర్లు వస్తాయి. 3 ఓవర్లు ఖచ్చితంగా వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. తర్వాత 8, 9, 10, 11లో మీకు బౌలర్లు ఎట్లాగా ఉన్నారు. ఎందుకంటే మీరు ఆకాష్ దీప్ ఇందాకే చెప్పే బ్యాటింగ్ చేయాలి. సిరాజ్ at 11 ఓకే, అక్కడ దాకా బ్యాటింగ్ ఆడదు T20లో మోస్ట్లీ. వెళ్ళిందంటే కానీ టీమ్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. తర్వాత మీకు అల్జరీ జోసెఫ్ at నెంబర్ 10 ఆడగండి. నెంబర్ 9లో స్టిల్ నెంబర్ 9లోనే మీరు సిరాజ్ని తెచ్చుకొని నెంబర్ 10లో అల్జరీ జోసెఫ్, నెంబర్ 11లో వైశాఖ్ విజయ్ కుమార్ ఆడించవచ్చు, లేదా కరణ్ శర్మ లాంటి వాళ్ళు కూడా టీంలో పెట్టుకోవచ్చు. ఇందాకన్నాను కొట్టగళ్ళు బాగా గట్టిగా. సరే అతను ఏజ్ అది ఇది ఉంది, వికెట్ తీస్తాడనే క్వశ్చన్ వస్తుంది, కానీ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ హిమ్. ఆ ఆప్షన్ కూడా.
సో ఇలాంటి ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ క్యాన్ బి అన్ ఇంపాక్ట్ ప్లేయర్. సో దిస్ లుక్స్ లైక్ ఎ టీమ్ ఫర్ మీ. యష్ దయాల్ కానీ వైశాఖ్ కానీ హూస్ ఎవర్ ఫిట్స్ ఇన్ అది సరిపోతున్నారు. సో ఇది ఒక టీమ్ లాగా కనిపిస్తుంది. హౌ మచ్ దే ట్రస్ట్ ఇన్ యష్ దయాల్ అనేది చూడాలి ఇక్కడ. ఐ థింక్ దే ట్రస్ట్ హిమ్, ఎందుకంటే కొంచెం గట్టిగానే తీసుకున్నారు అతను కావాలని చెప్పి. సో సిరాజ్, వైశాఖ్, యష్ దయాల్, అల్జరీ జోసెఫ్ ఫాస్ట్ బౌలింగ్, ఆకాష్ దీప్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అలాగా 5 ఉన్నారు వాళ్ళకి. సో 8, 9, 10, 11, 12 వీళ్ళే ఉన్నారంటే కనుక అప్పుడు మీకు అవకాశం ఉంటుంది. సరే ఫైన్, ఒక ప్లేయర్ని తగ్గించి ఒక లెగ్ స్పిన్నర్ని ఇంక్లూడ్ చేద్దామా అని చెప్పి. అలాంటి పొజిషన్లో మీకు ఎవరిని ఇంపాక్ట్ చేయాలి, ఏం చేయాలనే ఒక ఆలోచన ఆర్సీబీ ఉంటుంది. సో ఐ డెఫినెట్లీ వాంట్ విరాట్ కోహ్లీ టు బ్యాట్ ఎట్ 3, బట్ ఆర్సీబీ మైట్ వాంట్ హిమ్ టు బ్యాట్ అట్ ద టాప్. సో ఫాఫ్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్. ఇక్కడ మీకు యూ కెన్ యాక్చువల్లీ గెట్ ఇన్ మైపాల్ లోమ్రర్ మిడిల్ ఆర్డర్లో ఆడుతుంటే ఒక లెఫ్ట్ హ్యాండర్ వస్తాడు. ఆ తర్వాత క్యామరన్ గ్రీన్ అండ్ అలాగే మ్యాక్స్వెల్, లేదా క్యామరన్ గ్రీన్ ఎట్ 4, మైపాల్ లోమ్రర్ ఎట్ 5, మ్యాక్స్వెల్ ఎట్ 6, దినేష్ కార్తిక్ ఎట్ 7. ఇక్కడ ఇంకొక కరణ్ శర్మనో లేదా ఎవరినో పెట్టుకోవచ్చు. మీకు కరణ్ శర్మ అంటే కరణ్ శర్మ, లేదంటే కెన్ సెండ్ ఇన్ ఆకాష్ దీప్. ఆ తర్వాత మీకు బౌలింగ్ ఆప్షన్స్లో ఎవరినో సెలెక్ట్ చేసుకోండి. అల్జరీ జోసెఫ్, సిరాజ్, హిమాన్షు, లేదా కరణ్ శర్మ, లేదా వైశాఖ్ విజయ్ కుమార్ యాజ్ ది ఇంపాక్ట్, ఆర్ యష్ దయాల్ యాజ్ ది ఇంపాక్ట్. సో దిస్ ఇస్ అ టీమ్ చూడడానికి బాగుంది, ప్రాబ్లం ఏం లేదు టీంతో. బట్ ఎప్పుడైతే మన చిన్నస్వామి కండిషన్ పెడతారో అప్పుడు ఈ టీం ఈ బౌలింగ్ ఏంటి ఎలా ఉంది అనిపిస్తుంది. వికెట్ టేకింగ్ ఆప్షన్స్ మిడిల్ ఓవర్స్లో లేవేంటి అనిపిస్తుంది, స్పిన్నింగ్ లేదేంటి అనిపిస్తుంది, సిరాజ్ ఇంత లోడ్ లిఫ్ట్ చేయాలా అనిపిస్తుంది. బట్ ఇందాక నేను అన్నట్టుగానే ఎలాగైతే ఒక చహల్ని వాళ్ళు ఒక ప్రైమరీ బౌలర్గా తీర్చిదిద్దారో, కెన్ ఆకాష్ దీప్ గో దేర్, అటువంటి స్థాయిని అందుకోగలడు. హిమాన్షుకి అటువంటి అవకాశం అని వస్తుందా, లేదా మ్యాక్స్వెల్ స్టార్టింగ్లో వికెట్ తీసేమని ఛాన్స్ ఇస్తాడు. సో ఇది చూసుకోవాల్సిన అంశం. అండ్ విరాట్ కోహ్లీ లెట్స్ సీ, చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఐ బిలీవ్ ఈజ్ నాట్ ఎమోషనలీ ఎఫెక్టెడ్ బై దట్. బట్ అతని దగ్గర నుంచి మంచి సీజన్ వచ్చిందంటే కనుక ఫుల్ ఇండియా విల్ బి హ్యాపీ, అందులో డౌట్ లేదు. మీరేమనుకుంటున్నారు?